గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మిర్జాలగూడ, చిన్మయ్ మార్గ్, శ్రీనివాసనగర్ కాలనీలో నెలకొని ఉన్న వరద ముప్పు సమస్యలను నివారించాలని కోరుతూ స్థానికులు రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాకాలం వరద ముప్పుతో సతమతమవుతున్న స్థానిక కార్పొరేటర్ సునీతా రామ్ యాదవ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అధికారులు న్యాయం చేయాలని, హుడా ప్లాన్ ప్రకారము రోడ్డు వెడల్పుకు అధికారులు చర్యలు చేపట్టాలని, లేకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఇది వచ్చి పార్టీలన్నీ మార్చి అది క్యాన్సల్ అయిపోయేసి పెండింగ్ పట్టి ఇప్పుడు రైల్వే పర్మిషన్ ఎందుకే బరాబర్ ఇస్తుంది రైల్వే. మా రోడ్ పెద్ద కావాలా, మా రోడ్ పెద్దగా అయితేనే ఇవన్నీ సాల్వ్ అయిపోతుంది. రైల్వే తప్పనిసరిగా ఇస్తారు పర్మిషన్. ఒక నిమిషం అమ్మా, మీరేమో నీళ్ళు వస్తున్నాయి అన్నారు. ఒక నిమిషం మొన్న అవతల వాళ్ళు వీడియో చేసిరు కదా, 5 నిమిషాలలో క్లియర్ అవుతుంది, ఏం ప్రాబ్లమే లేదు, వీళ్ళే కావాలని చెప్తున్నా అన్నారు. మీకు ప్రాబ్లం నిజంగా వాస్తవంగా ఉందా లేదా? వచ్చి మా ఇల్లు చూడండి, మా ఇల్లు 45 సంవత్సరాల ఇల్లు అంత అర్ధగజం బుర్ద ఉందండి. మా ఇంటికి పోవాలంటే మేము పోలేకపోతున్నాం. మా పిల్లలు లేరు ఇక్కడ, మా పిల్లలు బయట ఉన్నారు. మా సొంటలో రోడ్డు నడవాలంటే నడవలేము. అవేమో రైల్వే పర్మిషన్ ఇయ్యేది రోడ్ పెద్ద కాదంటే అది పద్ధతి కాదు. రోడ్ పెద్ద కావాలా, రోడ్ పెద్దగా అయితేనే ఎక్కడిదక్కడ సమస్య అయిపోతాయి. మా విద్యలో కూడా మాత్రం రోడ్డు చిమ్మాయి రోడ్డు మాత్రం పెద్ద కావాలా. రైల్వే తప్పనిసరిగా ఇస్తే దయచేసి ఇది మాత్రం క్యాన్సల్ చేయాలి. పోతా ఉంటాయి. మాకు కూడా సంతోషం చెయ్యాలి, ఆయన కూడా సంతోషపరచాలి. కాబట్టి మాకు ఏ కార్పొరేటర్ చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు, రావాలి అందరు వచ్చి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అదే మేము ఎవరినో తిడతలేము, ఎవరినో ఏమో అంటలేము, మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇంత ఏ నాగరికత ఏ యూజ్ చేస్తున్నాం, అటువంటి కాలంలో వచ్చేసేసి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎట్లా ఇది అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కాలనీ వాసులు కానీ రాజకీయ నాయకులు కానీ మా ప్రాబ్లాన్ని మీరు రెటిఫై చేయాలని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాం. ఎక్కడికంటే ఇక్కడ నుండి హైకోర్టులు అక్కడ ఇక్కడ తిరిగి ఇంత కష్టపడుతున్నాము. శ్రీరామన్న ఒక్కడే ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడంటే మాకు తెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ యాడ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఆయనకు లేదా అండి, ఆయనకున్న ఇల్లు లేదా, అంతా ఎందులో ఉంటున్నాడు, అక్కడ పోయి బతకలేడా? ఇది కాదు కదా మా కాలనీ, మేము పుట్టి పెరిగింది ఇక్కడ అని చెప్పేసి అందరూ వచ్చేసేసి బాగుపడాలి, రోడ్లు బాగుపడాలి, ఈ కాలనీ బాగుపడాలి, ఈ మురికి వాళ్ళలో ఉండేది ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి ఇంత కష్టపడుతున్నారు. ఇటువంటి కష్టపడుతున్న దానికి మనం సపోర్ట్ చేసి అందరము మీరు మెయిన్గా అంటే మాకు ఒకటి మా ప్రాబ్లం కూలగొడతామని మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆపిన ఫోటోలు ఇదిగోండి, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆపిన ఫోటోలున్నాయి. అంటే వీళ్ళు తెలిసే కట్టినా తెలియక కట్టినా మీరు చెప్పాలి. ఇవాళ నిజంగా ఇవాళ ఆ దేవుడి గుడి ముందు ఉన్నాము, విడిగాప్తి ఇంట్లో ఉన్నాము. ఇదిగోండి ప్రజలందరూ ఆపిరు, కట్టకండి అక్రమణ్యం కట్టకండి అని ఆపిరు, సెట్ బ్యాక్లు లేకుండా కట్టకండి. ఇదిగోండి కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అండదండతో తన భర్త అండదండతో మీరు కట్టుకున్నారు. ఇవాళ ఆయన పీరియడ్ అయిపోతుందా సార్? 1830 రోజులు అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన టైంలో, ఇంకా 150 రోజులే ఉన్నది. ఆ 150 రోజులు మమ్మల్ని అందరూ ఆడుకుంటాడు బస్సులని. 150 రోజుల తర్వాత అయితే మళ్ళీ మేమే ముఖం చూసుకోవాలి కదా సార్. బస్సులో మేము అందరం ఉంటాం కదా. ఉన్నాయి ఇది రివైజ్ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్డ్ కాదు. మేము ఒకటే చెప్తున్నాము, మాకు 66 ఫీట్ల రోడ్ ఆల్రెడీ హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఏమని డిమాలిషన్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది. కానీ వద్దు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో, డ్రైనేజ్ వాటర్ వస్తుంది, అంబులెన్స్ రావాలి, ఫైర్ ఇంజన్ రావాలి ఎమర్జెన్సీలో, మాకు అంత మటుకే సమస్య. ఒకరు ఇల్లు కూల కొడితే మాకు వచ్చేది లేదు, మేము కూడా రోడ్డు మీద ఉంటే మేము కూడా బాధపడతాం. ఇక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ అంగీకరించారు. 46 ఫీట్కి మేము అంగీకారంగా ఉన్నాము. మేము మైనంపల్లి హనుమంతన్నకు, మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కి, మరియు జిహెచ్ఎంసీ కర్నల్ గారికి, కమిషనర్కి, మరి మీ అందరూ అన్న మైనంపల్లి మేము మీతో మాట్లాడుతున్నాం ఈరోజు ఈ మైక్లా. అన్న ఇక్కడ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నుకున్నటువంటి కార్పొరేటరు, ఎమ్మెల్యే
బిల్డర్లకు అక్రమ నిర్మాణాలకు రోడ్ని ఎన్క్రోచ్ చేసి కట్టిన నిర్మాణాలకు మొత్తాలు పలుకుతున్నారు. దయచేసి ఇవాళ మొత్తం అందరం ఏకకంఠంతో ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 66 ఫీట్లు చేస్తే చాలామంది నష్టపోతారని వాళ్ళ ఆవేదన పడుతున్నారు. కాబట్టి మేము అమికబుల్గా కూర్చొని మాట్లాడి 46 ఫీట్లకు ఒప్పందం చేసుకుంటా ఉన్నాము. సో మైనంపల్లి హనుమంత్ అన్న గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, అన్న వీలైతే మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ అన్నని తీసుకొని అంటే రేవంత్ రెడ్డి అని తీసుకొని వచ్చి హైడ్రా కమిషన్ని చేతన్ కమిషన్ తీసుకొని వచ్చి ఒక్కసారి మా చిన్న మార్గ్ని పర్యటించి మాకు న్యాయం చేయండి. 66 ఫీట్లు వద్దయితే 46 ఫీట్లు చేయండి. Please like, share and subscribe.